హలో గైస్, నేను మీ సూర్య. నా వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మన ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియో టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసుంటారు కదా. థంబ్నెయిల్ వచ్చేసి మనకి ఏముంది, మొబైల్ కొనుక్కోవాలంటే మనం ముందుగా ఏమి తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ మనం అసలు ఏముంటే మనకి మొబైల్ బాగా మనకి వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీరు మొబైల్ కొందామన్న ఆలోచనలో ఉంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. నాకున్న నాలెడ్జ్లో, నాకున్న పరిధిలో నేను మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ రూపంలో అడగచ్చు. మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరైనా కొనుక్కుందామని ఆలోచనలు ఉంటారు కదా, వాళ్ళకైతే మీ కొలీగ్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. వెల్కమ్ టు సూర్యాస్ టెక్ ఛానల్. ఓకే గైస్, ఇప్పుడు మొబైల్ అందరూ ఎలా పర్చేస్ చేస్తారు, అందరూ ఎలా ఎలివేట్ అవుతారు దాని గురించి చెప్తాను. ఇప్పుడు 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి 64 మెగాపిక్సెల్ అని చెప్పేసి మనకి ఇప్పుడు కొత్త మొబైల్స్ అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ మొబైల్స్ అన్నీ అవే ఇంపార్టెంట్ కాదు. మనకి బ్యాటరీ ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ కెమెరా ఇంపార్టెంట్ కాదు. ఇవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి చూసే కొనడం అనేది కరెక్ట్వే కాదని చెప్పేసి నాకు ఉద్దేశం. ఏమి ఉండాలి, ఏవి కరెక్ట్గా ఉండాలి, ఏ స్పెసిఫికేషన్ మనకి కరెక్ట్గా ఉండాలో మనం తెలుసుకుందాం. ఓకే గైస్, మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వచ్చేసి ప్రాసెసర్. మనకి ప్రాసెసర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి హార్ట్ అంటే గుండె ఎంత ఇంపార్టెంటో మొబైల్కి వచ్చేసి ప్రాసెసర్ అనేది అంతే ఇంపార్టెంట్ అయితే కీ రోల్ అయితే మనకి మెయింటైన్ చేస్తుంది ప్రాసెసర్ అనేది. ఇందులో మనకి 2 అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అని చెప్పేసి ఒకటి, మీడియాటెక్ హీలియో అని చెప్పేసి ఒకటి. మనకి తక్కువలో చూసుకోవాలనుకుంటే మనకి మీడియాటెక్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోగలంటే, ఇంకా ఎక్కువ మనీ పెట్టుకుని కొనుక్కోగలంటే మనం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. మనకి సెకండ్ వచ్చేసి స్క్రీన్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే మనకి ఇది 720p 1080p అండ్ మనకి 2K 4Kలో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. మనకి బిలో 8Kలో అనుకోండి మనకి 720p రెజల్యూషన్ అయితే ఉంటుంది. మనకి 15,000 ఎలా పెట్టుకున్నాం అనుకోండి, 15K ఒక 10,000 తర్వాత నుంచి అబౌవ్ నుంచి 15K అలా ఇంకా ఎక్కువ పెట్టుకుంటే మనకి 1080p అయితే లభిస్తుంది. ఇలా మనం ప్రైస్ పెంచుకునే కొలితే మనకి క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి మనకి డిస్ప్లే మనకి ఎలా ఉంటుందంటే హెచ్డి, ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED IPS LCD ఇలాగైతే మనకి ఉంటుంది. మనం ఫస్ట్ లీజ్ చేస్తున్న డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లే మనకి ఐకి చాలా ప్రొటెక్టివ్గా అయితే మనకి ఉంటుంది. అండ్ IPS LCD కూడా మనకి సెకండ్ అయితే లీడ్ చేస్తుంది. రిమైనింగ్ అనేవి మన ఒక ప్రైస్, మన ఒక బడ్జెట్ని బట్టి వాడి యొక్క డిస్ప్లే ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది. మనకి ఫోర్త్ వన్ వచ్చేసి సెన్సార్స్ అనేవి మన మొబైల్కి చాలా ఇంపార్టెంట్. అందులో నేను మీకైతే కొంచెం చెప్తాను. మ్యాగ్నోమీటర్ అండ్ GPS సెన్సర్, బారోమీటర్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్, ఆటో బ్రైట్నెస్ సెన్సర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, కెమెరా సెన్సర్, ఇలా మనకి ఇంకా కొన్ని ఉంటాయి. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోవాలంటే మనకి చాలా లెంత్ అయితే అయిపోతుంది వీడియో. మీరైతే యూట్యూబ్లో కానీ అలా గూగుల్లో కానీ సెర్చ్ చేసి దీని గురించి అయితే మీరు తెలుసుకోండి. లేదా నేను తర్వాత మీకు వీడియో చేసి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి కెమెరాస్ మనకి మొబైల్లో ఫోటో తీయడానికి, వీడియోస్ షూట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మనకి లెన్స్ అనేది పెద్దగా ఉంటే లోపలికి బ్రైట్నెస్ అనేది ఎక్కువగా వెళ్ళి మనకి పిక్చర్ క్వాలిటీగా రావడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మనకి కెమెరా మాత్రం మీరు రివ్యూస్ చూసిన తర్వాత, అంటే రివ్యూ వీడియోస్ అవుతాయి కదా, అన్బాక్సింగ్ వీడియోస్ చూసిన తర్వాతే మీరు మొబైల్ కొనడానికి మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఏ మొబైల్ కొందాం అనుకున్నా మనకి యూట్యూబ్లో అయితే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మనకి చాలామంది అయితే చెప్తారు. ఆ వీడియోస్ని అయితే మీరు చూసిన తర్వాతే మీరు మొబైల్ కొనాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి బ్యాటరీ మనకి చాలా అయితే ఉన్నాయి. 5000 mAh ఉంది, 6000 mAh కూడా మనకి కొత్తగా అయితే మనకి వచ్చింది. 6000 mAh బ్యాటరీ ఉంది కదా అని చెప్పేసి మీరు కొనడానికి అయితే మీరు ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే రిమైనింగ్ ఫీచర్స్ అనేవి మనకి తక్కువగా పెడతాడు. మనకి ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్లో అయితే దాన్ని డిస్కస్ చేసుకున్నాం, కానీ అది కొంచెం తగ్గించేసి మనకి ఓన్లీ బ్యాటరీ అనేది పెంచి మనకి బ్యాటరీ ఎలివేట్ చేసి బ్యాటరీ ఉంది కదా అని చెప్పేసి మనకి మైండ్ సెట్ని అయితే మార్చడానికి అయితే కంపెనీ వాడు మనకి ట్రై చేస్తాడు. అందుకే రిమైనింగ్ ఫీచర్స్ కూడా చూసుకుని ఒక మంచి ఫోన్ అనేది మీరు కొనుక్కోవాలి.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఇప్పుడైతే సాఫ్ట్వేర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్, మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలంటే 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ అంటే మనకి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి ఐఫోన్స్కి అయితే మనకి ఇది ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విండోస్. మనకి విండోస్ అనేవి ఇప్పుడైతే ఎవరైతే ఎక్కువగా అయితే యూజ్ చేయట్లేదు, దొరకడం లేదు కూడా మ్యాక్సిమం. ఓకే, మనం ఈ రెండింటి గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఇందులో ఏ యాప్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి వాళ్ళ కంపెనీ యొక్క యాప్స్ అయితే మనకి ఉంటున్నాయి. ఇది ఇందులోంచి గూగుల్లో యాప్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ యాప్స్ ఏంటంటే మనకి బగ్ అంతే పెట్టుంటాయి. బగ్ పెట్టడం వల్ల మన యొక్క సీక్రెట్స్ అనేవి హ్యాక్ చేయడం, ఇవన్నీ మనకి ఇది కొంచెం సెక్యూర్ తక్కువగా అయితే ఉంటుంది. ఐఓఎస్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకు వచ్చేసి చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ కంపెనీ యాప్స్ కూడా ఏముండవు. ఇలాంటివన్నీ మీరు చూసుకుని మినిమం బేసిక్స్ అనేవి తెలుసుకుని మొబైల్ అయితే కొనడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ చెప్పాను కదా అని చెప్పేసి ర్యామ్ అండ్ రోమ్ మీద అయితే తక్కువ అయితే చేయకండి. ర్యామ్ అండ్ రోమ్ కూడా మీకు బడ్జెట్ బట్టి మీకు చూస్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే నేనేమి డిస్కస్ చేయడం లేదు. మనకి బడ్జెట్లో ఫోన్ మంచిది ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి మనం ఈ కాన్సెప్ట్లో అయితే మాట్లాడుకున్నాం. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.